హైదరాబాద్ లో దిల్ రాజు మైత్రి మూవీస్ మ్యాంగో మీడియా ఆఫీసుల్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత 36 గంటలుగా ఈ ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్స్, దాంతోపాటు మ్యాంగో మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 12 గంటల నుంచి అంటే నిన్న ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి సోదాలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోవడం, దాదాపు ఈ సోదాలంతా కొనసాగాయి. అయితే ఏకకాలంలో సిఆర్పీఎఫ్ అధికారులతోటి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఈ సోదాలంతా కొనసాగిస్తున్నారు. సో ఈ సోదాలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు పన్ను ఎగవేతలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు కొంత డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత పన్ను ఎగవేతకు సంబంధించి అంటే వీళ్ళు వస్తున్నటువంటి ఆదాయాలు, తర్వాత కడుతున్నటువంటి పన్నుకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు కనుక గమనిస్తే దీని మీద చర్యలు తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సోదాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి మొత్తం ఏర్నేని నవీన్ సహా రవి ఇతర వ్యక్తులు మొత్తం 8 మంది ఇందులో భాగస్వాములు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. దాంతోపాటు దిల్ రాజులో నివాసం ఆయన యువి క్రియేషన్స్ బ్యానర్కి సంబంధించినటువంటి కార్యాలయం, ఇతర వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు మ్యాంగో మీడియా సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ పన్ను ఎగవేతలకు సంబంధించినటువంటి ప్రధాన అంశంగా సోదాలు అనేది కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి లేదా రేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సోదాల తర్వాత మనకి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. మొత్తం 36 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్న వేళ కొద్దిసేపటి క్రితం అంటే ఇందాక సాయంత్రం దిల్ రాజు బయటకు వచ్చి కేవలం నా ఒక్కడి మీద జరగట్లేదు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు జరుగుతున్నాయని బయటకు వచ్చి మీడియాతో పైనుంచి బాల్కనీ నుంచి మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే దాదాపు మిగతా చాలా మంది ఇళ్లలో కూడా సోదాలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే పుష్ప దర్శకత్వం వహించినటువంటి సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు అవుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ దీని మీద అధికారులు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా కొన్ని డాక్యుమెంట్లను కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం. సో ఈ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఐటీ శాఖ అధికారులు పరిశీలించి వీటన్నిటిని కూడా విశ్లేషించి ముందుకు వెళ్ళనున్నారు. ఈ రోజు లేదా రేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దిల్ రాజుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ సహా భారీ బడ్జెట్ సినిమాలు యువి క్రియేషన్స్ మీద నిర్మించారు. దీనికి వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, తర్వాత పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయం, గవర్నమెంట్కి చెల్లించినటువంటి ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఆరా తీస్తున్నారు. మరోవైపు పుష్ప కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. సో వీటన్నిటి మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళు బ్యాంకు లాకర్లు పరిశీలిస్తున్నారు, వాళ్ళ లెడ్జర్కి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు లాకర్లు తెరిపించి మరి దీనికి సంబంధించినటువంటి ఎంత ఆదాయం ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి పన్నులు ఏ విధంగా కడుతున్నారు, బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా వీటన్నింటినీ కూడా నమోదు చేస్తారు. వీటన్నిటి కూడా విశ్లేషించిన తర్వాత ఐటీ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఈ సోదాలు కూడా రేపటి వరకు కొనసాగుతాయని అధికారుల నుంచి కొంత సమాచారం ఉంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ సోదాలు ముగిసే అవకాశం ఉందని మనకి సమాచారం. ఈ సోదాలు ముగిసిన తర్వాత దీని మీద ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి స్వాధీనం చేసుకున్నారా లేదా అనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు